హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే టమోటా రైస్ అయితే చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులోనే పల్లీలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మసాలా మిక్సీ పట్టేసుకుంటున్నాము. వెల్లుల్లి, అల్లం, ఆనియన్, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాము. మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇంకా పుదీనా అయితే నేను ఒక కట్ట తీసుకున్నా, మీడియం సైజు. కొత్తిమీర ఒక కట్ట. ఇంకా పచ్చిమిర్చి అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వీటిని అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, గసాలు అన్నీ వేసి వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది అయితే నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే యాడ్ చేసేసుకుందాము. సిమ్లో పెట్టుకొని టమోటాలు అయితే బాగా వేయించేసుకోవాలి. అండ్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. టమోటాలు అయితే ఇక్కడ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే బియ్యం బాగా కలుపుకొని ఇందులో సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. 1 కప్పు బియ్యంకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇంకా కుక్కర్ అయితే సెట్ చేసేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక టేస్టీ అయిన టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనము ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్న పల్లీలు, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా స్పెషల్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.